నమస్తే అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ డేట్స్ నవంబర్ 2021 డిస్కస్ చేయబోతున్నాం. ఇంపార్టెంట్ డేట్స్లో మీకు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఒక డేట్ దాన్ని ఏమని సెలబ్రేట్ చేస్తాం లేదా ఏమని అబ్జర్వ్ చేస్తామని అడుగుతారు. కొన్నిటికి వాటి థీమ్ కూడా అడుగుతారు. అంటే ఈరోజు ఏ థీమ్ బేస్డ్ సెలబ్రేషన్ ఉంటుంది అని. కొన్నిటికి మాత్రం వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ లేదా వాటికి సంబంధించిన మనుషుల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలియాలి. సో వాటికి సంబంధించి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్లో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ వచ్చి నవంబర్ 1 9 స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీ సెలబ్రేటెడ్ ఫార్మేషన్ డే. అందులో నవంబర్ 1 9 స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్ వాటి ఫార్మేషన్ డే లాగా సెలబ్రేట్ చేసుకున్నాయి. సో నవంబర్ 1 రోజు ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకున్న స్టేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక, పంజాబ్ ఇంకా మధ్యప్రదేశ్ అండ్ 2 యూనియన్ టెరిటరీస్ లక్షద్వీప్ ఒకటి, పుదుచ్చేరి ఒకటి. నవంబర్ 1 స్టేట్ ఫార్మేషన్కి చాలా రెలవెన్స్ ఉంది. రెలవెన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, దాని హెడ్ వచ్చేసి జస్టిస్ ఫజల్ అలీ. దిస్ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1953. దాని మెయిన్ పర్పస్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా. అయితే ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్ని ఆధారం చేసుకొని స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ యాక్ట్ని 1956ని తీసుకొచ్చారు. ఆ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 came into effect from November 1. జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్ మీకు పాలిటీలో చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏ ఎగ్జామ్లలో అడిగేది ఏంటంటే మన దగ్గర స్టేట్స్ ఫామ్ అయిన ఆర్డర్, క్రొనలాజికల్ ఆర్డర్ అడుగుతారు. ఫస్ట్ ఫజల్ అలీ కమిషన్ చెప్పడం వల్ల 14 స్టేట్స్ ఫామ్ అయినాయి. తర్వాత 15th స్టేట్, 16th స్టేట్, 17th, 18th, 19th, 20 అట్లా ఏ స్టేట్ ఎప్పుడెప్పుడు ఫామ్ అయింది వాటి క్రొనలాజికల్ ఆర్డర్ చాలాసార్లు ఇప్పటికి అడిగారు. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ దట్ వెంట్ ఆన్ టు బికమ్ స్టేట్స్. కొన్ని ముందు యూటీస్ ఉండే. గోవా వాజ్ అ యూనియన్ టెరిటరీ, హిమాచల్ ప్రదేశ్ వాజ్ అ యూనియన్ టెరిటరీ. అవి మళ్ళీ స్టేట్స్ అయినాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ వర్ యూనియన్ టెరిటరీ బిఫోర్ దే వర్ గివెన్ స్టేట్హుడ్ అని అడుగుతారు. ఇట్లాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ దీనికి సబ్జెక్టివ్ బ్యాక్గ్రౌండర్ అండి. కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. అదొకటే కాదు, కొన్ని స్టేట్స్కి అయితే ఏ స్టేట్స్ నుండి ఇవి ఫామ్ అయ్యాయని అడుగుతారు. దానికి దీంట్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కర్ణాటక వచ్చేసి నవంబర్ 1 రాజ్యోత్సవ్ అని సెలబ్రేట్ చేసుకుంటుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ సెలబ్రేట్ దర్ ఫార్మేషన్ డే యాజ్ రాజ్యోత్సవ్ అంటే అది కర్ణాటక. దాని తర్వాత నెక్స్ట్ కేరళ వాజ్ ఫార్మ్డ్ బై మర్జింగ్ 3 ఇండిపెండెంట్ ప్రొవిన్సెస్. ఒకటి మలబార్, ఇంకోటి ట్రావెన్కోర్ అండ్ కొచ్చిన్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిన్సెస్ వర్ ఇంటిగ్రేటెడ్ టు ఫార్మ్ కేరళ. అయితే ప్రావిన్స్ అంటే ఏంటి? మనం ఈరోజు వీటిని స్టేట్స్ అని పిలుస్తున్నాం. బ్రిటిష్ రూల్ మన దగ్గర ఉన్నప్పుడు వాటిని ప్రొవిన్సెస్ అనేవాళ్ళు. సో ప్రొవిన్సెస్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ ఆ స్టేట్స్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, అవిటినే మనం స్టేట్స్ అని అంటాం. కేరళ అన్న పేరు కెరలియన్ తంబోరన్ అనే రాజు నుండి వచ్చింది. హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ కేరళ. దాని తర్వాత నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వాజ్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ మధ్యప్రదేశ్. హర్యానా వాజ్ ఫార్మ్డ్ బై డివైడింగ్ పంజాబ్. అది నవంబర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నవంబర్ 2 మనం నేషనల్ ఆయుర్వేద డే లాగా సెలబ్రేట్ చేస్తాము. దిస్ ఇస్ సెలబ్రేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఎందుకు నేషనల్ ఆయుర్వేద డే అంటే టు ప్రమోట్ ఆయుర్వేద మెడిసిన్ గ్లోబల్లీ, టు మేక్ ఇట్ అ వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు నవంబర్ 2 అంటే ధన్వంతరి ఇస్ కన్సిడర్డ్ టు బీ ద గాడ్ ఆఫ్ ఆయుర్వేద. ధన్వంతరి జయంతి నవంబర్ 2 రోజున వస్తుంది. అంటే బేసిక్గా ధన్వంతరి జయంతిని మనం ధన్తెరాస్ అని కూడా సెలబ్రేట్ చేస్తాం. ఆ రోజు నేషనల్ ఆయుర్వేద డేని సెలబ్రేట్ చేస్తారు. అయితే నేషనల్ ఆయుర్వేద డే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఆయుర్వేద ఫర్ పోషణ, న్యూట్రిషన్కి సంబంధించిన థీమ్. దీని మీనింగ్ ఏంటంటే బేసిక్గా థీమ్ అన్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఇయర్ ఒక ఆస్పెక్ట్ మీద ఎంఫసైజ్ చేస్తారు. అయితే ఈ 2021 నేషనల్ ఆయుర్వేద డే ఫోకస్ అంతా న్యూట్రిషన్ త్రూ ఆయుర్వేద, దాని మీద ఫోకస్. అందుకనే ఆయుర్వేద ఫర్ పోషణ అన్నది థీమ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ధన్వంతరి జయంతి రోజు నేషనల్ ఆయుర్వేద డే సెలబ్రేట్ చేస్తారు. ఈ డేని 2016 నుండి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ నవంబర్ 2 ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగెయిన్స్ట్ జర్నలిస్ట్ లాగా కూడా సెలబ్రేట్ చేస్తారు. వాట్ ఈజ్ ఇంప్యూనిటీ? ఫస్ట్ మీకు ఇంప్యూనిటీ అన్న పదం అర్థం కావాలి. ఇంప్యూనిటీ అంటే
నాట్ పనిషింగ్ సంబడీ ఫర్ అ క్రైమ్. మనం ఎప్పుడైతే శిక్ష వెయ్యమో జరిగిన నేరానికి దాన్ని ఇంప్యూనిటీ అని అంటాం. చాలాసార్లు జర్నలిస్ట్లని మీద అటాక్స్ జరుగుతాయి, అన్ఫార్చునేట్లీ చంపేస్తారు, కానీ ఆ కేసెస్లలో మ్యాక్సిమం కేసెస్లలో ఎవరికి శిక్ష పడదు. అయితే ఈ రోజున ఎందుకు అబ్జర్వ్ చేస్తారంటే జర్నలిస్ట్ని ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళ మీద ఇలాంటి దాడి జరిగినా ఆ దాడి చేసిన వాళ్ళని శిక్షించడం చాలా ముఖ్యం అన్న విషయాన్ని తెలియజెప్పడానికి ఈ ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగెయిన్స్ట్ జర్నలిస్ట్ని సెలబ్రేట్ చేస్తారు. దీన్ని సెలబ్రేట్ చేసేది యునైటెడ్ నేషన్స్ సెలబ్రేట్ చేసే డే ఇది. దాని తర్వాత నెక్స్ట్ November 5th గుజరాతీ న్యూ ఇయర్ లాగా సెలబ్రేట్ చేస్తారు. అయితే మీకు ఇక్కడ డేట్ అడగరండి, మీకు ఏం అడుగుతారంటే బేస్తు వారస్ అనేది ఎవరి న్యూ ఇయర్ అని అడుగుతారు. అది గుజరాతీ న్యూ ఇయర్. సో గుజరాతీ న్యూ ఇయర్ని బేస్తు వారస్ అంటారు. ఇప్పుడు మన తెలుగు న్యూ ఇయర్ని ఉగాది అని ఎట్లా అంటామో గుజరాతీ న్యూ ఇయర్ని బేస్తు వారస్ అని అంటారు. అదొక్కటి ఇంపార్టెంట్ మనకి. దాని తర్వాత నెక్స్ట్ November 5th వరల్డ్ సునామీ అవేర్నెస్ డే లాగా కూడా సెలబ్రేట్ చేస్తారు. ఈ వరల్డ్ సునామీ అవేర్నెస్ డేని యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. దాని ముఖ్య ఉద్దేశము సునామీ మీద అవగాహన పెంచడం. 2016 నుండి ఈ వరల్డ్ సునామీ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేస్తున్నాను. ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్కి సంబంధించి మీకు ఒకటే ఇంపార్టెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ సునామీ అవేర్నెస్ డే అని అడుగుతారు. November 5th ఇంపార్టెంట్. దాని తర్వాత November 6th ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఎన్వైర్న్మెంట్ ఇన్ వార్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ని సెలబ్రేట్ చేస్తారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ అసెంబ్లీ ద్వారా సెలబ్రేట్ చేస్తారు. వెన్ఎవర్ దెర్ ఇస్ అ వార్, ఏదన్నా యుద్ధం జరిగినప్పుడు లేదా వాయిలెన్స్ ఉన్నప్పుడు ఎన్వైర్న్మెంట్కి డ్యామేజ్ కరగకూడదు, ఎన్వైర్న్మెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు యుద్ధానికి అన్నదాన్ని ప్రచారం చేయడానికి ఈ రోజును సెలబ్రేట్ చేస్తారు. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ కానీ వార్ కానీ ఉన్నప్పుడు ఎన్వైర్న్మెంట్కి సాధ్యమైనంత తక్కువ నష్టం జరిగేటట్టు ప్రచారం చేయడం దాని మెయిన్ పర్పస్. దాని తర్వాత November 9th లీగల్ సర్వీసెస్ డే లాగా అబ్జర్వ్ చేస్తారు ఇండియాలో. లీగల్ సర్వీసెస్ డేని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెలబ్రేట్ చేస్తుంది. దీని మెయిన్ అంటే ఎందుకు ఈ రోజును సెలబ్రేట్ చేస్తారు అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ November 9th నుండి దాన్ని ఆచరణలో పెట్టారు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ని. అందుకనే November 9th లీగల్ సర్వీసెస్ డే లాగా సెలబ్రేట్ చేస్తారు. అయితే దీనికి కొంచెం కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆర్టికల్ 39A డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది. దీని ప్రకారం యాక్సెస్ టు జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉండాలి. ఆల్ స్టేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు గివ్ యాక్సెస్ టు జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఈ యాక్సెస్ టు జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చిన లానే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. మీరు ఎప్పుడన్నా మూవీస్లో చూస్తుంటారు, ఎవరైనా ముద్దాయి ఉంటే వాళ్ళకి లాయర్ లేకపోతే మీకు లాయర్ లేరా, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అని అంటారు. ఈ లాయర్ లేని వాళ్ళకి, లీగల్గా వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఫ్రీ లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక ముఖ్య ఉద్దేశం. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద స్థాపించబడింది. కాబట్టి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని మనం స్టాట్యూటరీ బాడీ లాగా రికగ్నైజ్ చేస్తాము. ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ. సో November 9th రోజు ఏం చేస్తారు? November 9th రోజు సిటిజన్స్కి అవేర్నెస్ కల్పిస్తారు. లీగల్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఎట్లా పొందాలి అన్న దాని మీద అవేర్నెస్ కల్పిస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని లీగల్ సర్వీసెస్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. NALSA is headed by the senior most judge of Supreme Court after the Chief Justice of India. Chief Justice of India తర్వాత సీనియారిటీలో ఉండే జడ్జ్ దానికి హెడ్ అవుతారు. మెయిన్ పర్పస్ ఆఫ్ NALSA ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం, ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం అండ్ లోక్ అదాలత్స్ని ఆర్గనైజ్ చేయడం. లోక్ అదాలత్స్ ఆర్గనైజ్ చేసే బాధ్యత కూడా NALSAదే.
ఆర్టికల్ 39A నేను ఇంతకుముందు చెప్పినట్టు ద స్టేట్ షల్ సెక్యూర్ దట్ ది ఆపరేషన్ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ ప్రమోట్స్ జస్టిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ. దే షుడ్ బి ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. November 9th ఉత్తరాఖండ్ ఫార్మేషన్ డే లాగా కూడా సెలబ్రేట్ చేస్తారు. ఉత్తరాఖండ్ వాజ్ ఫార్మ్డ్ యాజ్ ద 27th స్టేట్ ఆఫ్ ఇండియా. సో ఉత్తరాఖండ్ ఫార్మేషన్ డే వచ్చేసి November 9th. ఉత్తరాఖండ్ 2000లో ఫామ్ అయింది. దాన్ని ఉత్తరప్రదేశ్ కొన్ని నార్త్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ని సపరేట్ చేసి ఫామ్ చేశారు. సమ్ పోర్షన్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్ రేంజ్ అండ్ ఉత్తరప్రదేశ్ నార్త్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ని కలిపి ఉత్తరాఖండ్ లాగా ఫామ్ చేశారు. దానికంటే ముందు 2000లో అది ఫామ్ అయినప్పుడు ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ ఉత్తరాంచల్. తర్వాత 2007లో ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అంటే ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని అర్థం. తర్వాత November 10th వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ లాగా అబ్జర్వ్ చేస్తారు. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే సైన్స్ వల్ల ఉపయోగం, సైన్స్ ఎందుకు ఇంపార్టెంట్ హ్యూమన్ లైఫ్లో అన్న దాని మీద ప్రచారం చేయడానికి వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ని అబ్జర్వ్ చేస్తారు. 2021 థీమ్ వరల్డ్ సైన్స్ డేది వచ్చేసి బిల్డింగ్ క్లైమేట్ రెడీ కమ్యూనిటీస్. ఇది థీమ్ అండి. 2021 థీమ్ బిల్డింగ్ క్లైమేట్ రెడీ కమ్యూనిటీస్. అయితే మనకి నేషనల్ సైన్స్ డే కూడా ఉంటుంది. ఈ నేషనల్ సైన్స్ డేని మనం ప్రతి ఇయర్ February 28th రోజు సెలబ్రేట్ చేస్తాము. బేసికలీ టు కమెమరేట్ ద డిస్కవరీ ఆఫ్ రమన్ ఎఫెక్ట్. సర్ చంద్రశేఖర్ వెంకట్ రమన్ గారి రమన్ ఎఫెక్ట్ని ఆ రోజు కనుక్కున్నారు. అందుకనే February 28th మనం నేషనల్ సైన్స్ డే లాగా అబ్జర్వ్ చేస్తాం. ఇది వరల్డ్ సైన్స్ డేకి బ్యాక్గ్రౌండర్, అందుకనే ఇది ఇచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ November 11th ఒనేకే ఒబావా జయంతి లాగా సెలబ్రేట్ చేస్తుంది కర్ణాటక. సో ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే కన్నడ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ ఈ డేని సెలబ్రేట్ చేస్తుంది. ఈ ఒనేకే ఒబావా అనేది ఒక మహిళ పేరు. షీ ఫాట్ వార్ అగేన్స్ట్ హైదర్ అలీ ఫోర్సెస్. టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదర్ అలీ అగేన్స్ట్ వార్లో తను పార్టిసిపేట్ చేసింది. కాబట్టి తనకి తన కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేస్తూ తన కోసం ఈ డేని కేటాయిస్తారు. అయితే ఈ ఒనేకే ఒబావా అనే లేడీ హైదర్ అలీ ఫోర్సెస్ని ఎక్కడ ఫైట్ చేసింది అంటే చిత్రదుర్గ ఫోర్ట్లో ఫైట్ చేసింది. ఆమెని దే కన్సిడర్ హర్ యాజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ కన్నడ ఫీమేల్ ప్రైడ్. ఎపిటోమ్ అంటే రిఫ్లెక్షన్ ఆర్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ కన్నడ ఫీమేల్ ప్రైడ్ అని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ మనకి న్యూస్లో ఉన్నది November 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే లాగా సెలబ్రేట్ చేస్తాము. ఆ రోజు బర్త్ యానివర్సరీ ఆఫ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన ఎడ్యుకేషన్కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అందుకనే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బర్త్డేని మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే లాగా 2008 నుండి సెలబ్రేట్ చేస్తున్నాం. మౌలానా అబ్దుల్ ఆజాద్ ఎవరు అంటే ఇండిపెండెంట్ యాక్టివిస్ట్, రైటర్, ఇస్లామిక్ థియాలజిన్, సీరియన్ లీడర్ ఆఫ్ INC, ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఇండియా చాలాసార్లు అడిగారు క్వశ్చన్. ఫస్ట్ లా మినిస్టర్ అంబేద్కర్, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబ్దుల్ ఆజాద్. ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతారు. అందుకనే ఫస్ట్ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఒక్కసారి మీరు చూసుకోవడం బెటర్. దాని తర్వాత November 12th పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే లాగా అబ్జర్వ్ చేస్తారు. పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేని 2001 నుండి అబ్జర్వ్ చేస్తున్నారు. దాని మెయిన్ పర్పస్ వచ్చేసి టు క్రియేట్, అంటే పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్ట్ వల్ల బెనిఫిట్ ఏంటి, ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్. ఈ రోజునే ఎందుకు చూస్ చేసుకున్నారు, November 12th ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఆ రోజు మహాత్మా గాంధీ ఇండియాస్ లార్జెస్ట్ రెఫ్యూజీ క్యాంప్ ఇన్ కురుక్షేత్ర అనే ప్లేస్లో ఇండియాస్ లార్జెస్ట్ రెఫ్యూజీ క్యాంప్ని కాన్స్టిట్యూట్ చేశారు 1947లో. అప్పుడు ఆయన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్ట్ని యూజ్ చేసి వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి స్పీచ్ ఇచ్చారు. అందుకనే ఆ రోజు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్ట్ డేని సెలబ్రేట్ చేస్తారు. November 12th వరల్డ్ నిమోనియా డే లాగా కూడా అబ్జర్వ్ చేస్తారు. వరల్డ్ నిమోనియా డే రోజు నిమోనియా గురించి, నిమోనియా వల్ల జరిగే నష్టం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, దానికి ఉన్న వ్యాక్సిన్స్ని ప్రమోట్ చేయడము చేస్తారు. అయితే వరల్డ్ నిమోనియా డేని 2009లో స్టార్ట్ చేసింది గ్లోబల్ కోయలేషన్ అగేన్స్ట్ చైల్డ్ నిమోనియా. నిమోనియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కిల్లర్ ఇన్ చిల్డ్రన్ బిలో 5 years. ఇండియాలో కూడా అదే పరిస్థితి. అయితే 2012
థీమ్ వచ్చేసి ఎవ్రీ బ్రెత్ కౌంట్స్, వరల్డ్ నిమోనియా డే 2021 థీమ్ వచ్చేసి ఎవ్రీ బ్రెత్ కౌంట్స్. అయితే ఈరోజు కర్ణాటక గవర్నమెంట్ పీసీబీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది, అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అగెయిన్స్ట్ నిమోనియాని స్టార్ట్ చేసింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్స్ ఇనిషియేటెడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అగెయిన్స్ట్ నిమోనియా ఆన్ వరల్డ్ నిమోనియా డే అని అడుగుతారు. దాన్ని మీ ఆన్సర్ కర్ణాటక గవర్నమెంట్. దాని తర్వాత నిమోనియా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అది దానివల్ల చాలామంది చనిపోతారు. ఈ పిల్లలు బిలో 5 years ఎక్కువ ఎఫెక్టెడ్. దాన్ని యంగ్ చిల్డ్రన్, ఎల్డర్లీ అంటే ఏజ్డ్ వాళ్ళలో ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అయితే నిమోనియా ఇండియాలో 1.2 million చిల్డ్రన్ చనిపోతారు ప్రతి ఇయర్ అని ఎస్టిమేట్ స్టాటిస్టిక్స్. అంటే బిలో 5 yearsలో 15.9% ఆఫ్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ నిమోనియా. దాని తర్వాత November 14th వరల్డ్ డయాబెటీస్ డే లాగా అబ్జర్వ్ చేస్తారు. ఈ వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ వచ్చేసి యాక్సెస్ టు డయాబెటీస్ కేర్. వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ యాక్సెస్ టు డయాబెటీస్ కేర్. తర్వాత November 15th జనజాతీయ గౌరవ్ దివస్. ఇది ఫస్ట్ టైం సెలబ్రేట్ చేశారు. ఇది అనౌన్స్మెంట్ కూడా రీసెంట్గా జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్ దగ్గర నుండి మొదలుపెట్టి ప్రతి ఎగ్జామ్కి ఈ పర్టిక్యులర్ పాయింట్ ఇంపార్టెంట్. నన్ను అడిగితే నవంబర్లో అన్ని ఇంపార్టెంట్ డేట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ 15th November జనజాతీయ గౌరవ్ దివస్. జనజాతీయ గౌరవ్ దివస్ని అనౌన్స్ చేయడం was a part of 75 years celebration of India's independence. అయితే జనజాతీయ గౌరవ్ దివస్ ఎవరికి సంబంధించింది అంటే ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించింది. దీంట్లో ఆ రోజే ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే బిర్సా ముండా బర్త్డే ఆ రోజు. హీఈస్ కన్సిడర్డ్ యాజ్ గాడ్ ఆఫ్ బై ద ట్రైబల్ కమ్యూనిటీస్. ఆయన ఒక మ్యాసివ్ మూమెంట్ అగెయిన్స్ట్ బ్రిటిషర్స్ని లీడ్ చేశారు. సో బిర్సా ముండా బర్త్డేని కమెమరేట్ చేసుకుంటూ November 15 జనజాతీయ గౌరవ్ దివస్ లాగా సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే ఆ రోజు ఏం చేస్తాము అంటే వీ క్రియేట్ అవేర్నెస్, వీ రెస్పెక్ట్ ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. వాళ్ళు మన కల్చర్కి, మన నేషన్కి చేసిన కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేసుకుంటూ November 15 సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం సెలబ్రేట్ చేశారు 2021లో. సో దానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఒక మహాసమ్మేళన్ అంటే ఒక మ్యాసివ్ మీటింగ్ని అడ్రస్ చేశారు ఆ రోజు. ఆ ట్రైబల్ ప్రైడ్ డే మహాసమ్మేళన్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఇట్ టుక్ ప్లేస్ ఇన్ మధ్యప్రదేశ్. జనజాతీయ గౌరవ్ దివస్, ట్రైబల్ ప్రైడ్ డే దాని ఇంగ్లీష్లో, గౌరవ్ దివస్కి సంబంధించిన మ్యాసివ్ పబ్లిక్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్లో జరిగింది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో బిల్డ్ చేసిన హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని ఆ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత సికిల్ సెల్ ఇరాడికేషన్ మిషన్ అండ్ రేషన్ ఆప్కే ద్వార్ యోజనని కూడా మధ్యప్రదేశ్లో ఆ రోజు లాంచ్ చేశారు. సో జనజాతీయ దివస్ రోజు ఏమేమి ఇనిషియేటివ్స్ స్టార్ట్ అయినాయి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత బిర్సా ముండా ట్రైబ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ట్రైబల్ లీడర్. ఆయన ఒక మ్యాసివ్ ట్రైబల్ రిలీజియస్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు బీహార్, జార్ఖండ్లో అగెయిన్స్ట్ ద బ్రిటిషర్స్. అందుకనే బిర్సా ముండా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత November 15 జార్ఖండ్ స్టేట్ ఫార్మేషన్ డే. జార్ఖండ్ని బీహార్ నుండి డివైడ్ చేసి ఫామ్ చేశారు. 15th November 2000 రోజున అది ఫామ్ అయింది. తర్వాత November 16 న్యూస్లో ఉండే. November 16 ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫస్ట్ ఆడిట్ దివస్. ఇప్పటివరకు ఇండియాలో ఎప్పుడు ఆడిట్ దివస్ జరగలేదు. ఫస్ట్ టైం వీ సెలబ్రేటెడ్ ఆడిట్ డే on November 16 to mark the historic origins of the institution of CAG. CAG స్టార్ట్ అయింది, దాన్ని కమెమరేట్ చేసుకోవడానికి ఆడిట్ దివస్ని November 16 రోజు అబ్జర్వ్ చేస్తారు. ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఇట్ టు ద గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. CAG అనేది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారం CAG ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. బిఆర్ అంబేద్కర్ గారు CAGని గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ పిలుస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ స్పెండింగ్స్ మొత్తంని ఆడిట్ చేసే పవర్ CAGకు ఉంటుంది. ఓన్లీ రికగ్నైజ్ చేస్తూ ఆడిట్ దివస్ని November 16 రోజు ఫస్ట్ టైం సెలబ్రేట్ చేశారు. అందుకనే ఫస్ట్ టైం కాబట్టి అది ఎక్కువ ఇంపార్టెంట్.
CAG కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ ఎంపవర్డ్ టు ఆడిట్ ద రిసీట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ఆడిట్ CAGే చేస్తుంది. CAG రిపోర్ట్ ప్రెసిడెంట్కి సబ్మిట్ అవుతుంది. ప్రెసిడెంట్ దాన్ని పార్లమెంట్కి, గవర్నర్ దాన్ని స్టేట్ లెజిస్లేచర్కి పంపిస్తారు. తర్వాత November 16th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ ప్రెస్ డే. అది మీకు అక్కడ లేదు. November 16th ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ యాజ్ నేషనల్ ప్రెస్ డే. The purpose of observing the National Press Day is to recognize the role of press in independent India. అందుకు అబ్జర్వ్ చేస్తారు. ఆ రోజే ఎందుకు అబ్జర్వ్ చేస్తారంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది ఆ రోజు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాట్యూటరీ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. న్యూస్ స్టాండర్డ్స్ డిటోరియేట్ కాకుండా చూసుకునే బాధ్యత ప్రెస్ కౌన్సిల్ది. తర్వాత November 16th నేషనల్ ప్రెస్ డే థీమ్ వచ్చేసి హూ ఈజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ మీడియా. ఓకే, సో 2021 థీమ్ వచ్చేసి హూ ఈజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ మీడియా. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు అది ఒక స్టాట్యూటరీ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ప్రెస్ కౌన్సిల్ 1956లో జరిగింది. It is an independent body. It is basically to regulate press in India. It is formed to regulate press in India. దాన్ని 1966లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత November 17th వరల్డ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ డే లాగా సెలబ్రేట్ చేస్తారు. అంటే రిపిటేటివ్ లంగ్ డిసీజ్, పల్మనరీ అంటే లంగ్స్, క్రానిక్ అంటే రిపిటేటివ్గా వచ్చేదాన్ని క్రానిక్ అని అంటారు. సో వరల్డ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ డే లాగా ఏ రోజుని సెలబ్రేట్ చేస్తారంటే November 17th. November 18th వరల్డ్ ఫిలాసఫీ డే లాగా యునెస్కో అబ్జర్వ్ చేస్తుంది. November 18th సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఫిలాసఫీ డే బై యునెస్కో. November 19th వరల్డ్ టాయిలెట్ డే లాగా అబ్జర్వ్ చేస్తారు టు రేజ్ అవేర్నెస్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ శానిటేషన్ అండ్ టాయిలెట్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అయితే ఈ వరల్డ్ టాయిలెట్ డే 2021 థీమ్ వచ్చేసి వాల్యూయింగ్ టాయిలెట్స్. ఆ డేని పురస్కరించుకొని ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు వీక్ లాంగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్ పేరు సఫాయి మిత్ర సురక్ష యోజన. దాని క్యాంపెయిన్ పేరు సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్. ఈ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ని November 14th నుండి 21st వరకు అబ్జర్వ్ చేశారు. వరల్డ్ టాయిలెట్ డేని అసలు యాక్చువల్లీ స్టార్ట్ చేసింది జాక్ సిమ్ అనే వ్యక్తి వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారు. అదొక NGO 2001లో ఫామ్ అయింది. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే హైజీన్, శానిటేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం. తర్వాత November 19 హ్యూమన్ రైట్ టు వాటర్ అండ్ శానిటేషన్ 2010లో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ టు వాటర్ అండ్ శానిటేషన్ని రికగ్నైజ్ చేసింది. అంటే నీళ్ళు, శానిటేషన్ ఒక హ్యూమన్ రైట్, మానవ హక్కుగా UN రికగ్నైజ్ చేసింది 2010లో. అది ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఇది ఈ హ్యూమన్ రైట్ టు వాటర్ అండ్ శానిటేషన్ ఇది మీకు డెవలప్మెంట్ అండ్ చేంజ్ టాపిక్ కింద వస్తుంది. తెలంగాణ వాళ్ళకి TSPSCలో డెవలప్మెంట్ అండ్ చేంజ్ అని టాపిక్ ఉంది, దాంట్లో వస్తుంది, ఆ సబ్జెక్ట్ కింద వస్తుంది. తర్వాత November 20th ఆఫ్రికా ఇండస్ట్రియల్ డే లాగా సెలబ్రేట్ చేస్తారు. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే అవేర్నెస్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆఫ్రికాస్ ఇండస్ట్రియలైజేషన్. ఆఫ్రికా ఈజ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఆ బ్యాక్వర్డ్నెస్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్ లేకపోవడం. అయితే ఇండస్ట్రియలైజేషన్ ఎంత ముఖ్యం ఆర్థిక వ్యవస్థ, ఆఫ్రికన్ ఆర్థిక వ్యవస్థకి అన్న దాని మీద అవగాహన కల్పించడానికి ఆఫ్రికా ఇండస్ట్రియలైజేషన్ డేని November 20th రోజున అబ్జర్వ్ చేస్తారు. తర్వాత November 20th వరల్డ్ చిల్డ్రన్స్ డే లాగా కూడా సెలబ్రేట్ చేస్తారు. దాని మెయిన్ పర్పస్ వచ్చేసి ప్రమోట్ ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్ అమంగ్ చిల్డ్రన్ అండ్ రేజ్ అవేర్నెస్ ఆన్ చిల్డ్రన్స్ వెల్ఫేర్. సో వరల్డ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారంటే November 20th. వరల్డ్ చిల్డ్రన్స్ డే థీమ్ 2021 థీమ్ వచ్చేసి అ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీ చైల్డ్. వరల్డ్ చిల్డ్రన్స్ డే 2021 థీమ్ అ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీ చైల్డ్. తర్వాత November 21st వరల్డ్ టెలివిజన్ డే లాగా అబ్జర్వ్ చేస్తారు. దాని మెయిన్ పర్పస్ వచ్చేసి టెలివిజన్ ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల జరిగిన బెనిఫిట్స్, దానివల్ల ఉండే లాభాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అయితే టెలివిజన్ని ఉట్టి ఒక యంత్రంలాగా కాకుండా దానివల్ల జరిగే మంచిని చూడాలి అని చెప్పడం ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం.
టెలివిజన్ని ఇన్వెంట్ చేసింది 1924లో ఒక స్కాటిష్ ఇంజనీర్. ఆయన పేరు జాన్ లోగీ బ్రెయిడ్. ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఉండాలని చెప్పి ఇచ్చినా ఒక్కొక్కసారి అడుగుతారు. సో ఎవరు ఇన్వెంట్ చేశారన్నది ఇంపార్టెంట్. జాన్ లోగీ బెర్డ్ ఇన్వెంట్ చేశారు. ఇండియాలో టెలివిజన్ని ఫస్ట్ తీసుకొచ్చింది యునెస్కో. 1959లో ఫస్ట్ టైం ఇండియాలో టెలివిజన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వరల్డ్ ఫిషరీస్ డేని November 21 రోజు అబ్జర్వ్ చేస్తారు. వరల్డ్ ఫిషరీస్ డే ఫిషర్మెన్ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ ఫిషరీస్ డేని November 21 రోజు అబ్జర్వ్ చేస్తారు. అయితే ఈ వరల్డ్ ఫిషరీస్ డే రోజు ఇండియాలో కొన్ని అవార్డ్స్ ఇచ్చారు. అయితే బెస్ట్ మరైన్ స్టేట్ అవార్డు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఏపీ స్టూడెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఫిషరీస్ డే అవార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ అవార్డ్స్. దాంట్లో బెస్ట్ మరైన్ స్టేట్ అవార్డు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అలాగే బెస్ట్ మరైన్ డిస్ట్రిక్ట్ అవార్డు వచ్చేసి బాలాసోర్ ఒడిస్సాకు వచ్చింది. బెస్ట్ మరైన్ డిస్ట్రిక్ట్ అవార్డ్ బాలాసోర్ ఒడిస్సా. దాని తర్వాత November 22 కనకదాస జయంతి లాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కర్ణాటక. కనకదాస వాజ్ అ పోయెట్ ఇన్ కర్ణాటక, పోయెట్ ఆఫ్ కన్నడ. ఆయన ఒక పెద్ద పోయెట్, రిఫార్మర్. సో ఆయన జయంతిని November 22 రోజున అబ్జర్వ్ చేస్తారు. మిమ్మల్ని అడిగితే కనకదాస జయంతి ఎవరు సెలబ్రేట్ చేస్తారు, ఏ స్టేట్కి సంబంధించిందని మాత్రం అడుగుతారు. ఇట్ ఇస్ కర్ణాటక. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్. దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ November 25. అయితే 2021 థీమ్ వచ్చేసి ఆరెంజ్ ద వరల్డ్, ఎండ్ వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ నౌ. ఇది థీమ్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ ఇంపార్టెంట్. అయితే ఆ రోజును పురస్కరించుకొని యునైట్ టు ఎండ్ వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. ఇట్స్ 16 days క్యాంపెయిన్ ఫ్రమ్ November 25 to December 10. ఎందుకు December 10 రోజు ఎండ్ చేస్తున్నారంటే December 10 ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేని మనం ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఫ్రమ్ డే టు ఎండ్ వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ టు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే వరకు ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. మీకు ఎగ్జామ్లో యునైట్ ఇస్ అ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ వాట్ అని అడుగుతారు. ఇట్ ఈస్ అ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్. ఇట్ ఈస్ అ క్యాంపెయిన్ టు ఎండ్ వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్. అది November 25. November 26 ఇండియా కాన్స్టిట్యూషన్ డే లాగా సెలబ్రేట్ చేస్తుంది. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ని November 26 రోజున కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదించింది. సో ఇట్ ఈస్ బేసికలీ సెలబ్రేటెడ్ ఇట్ ఈస్ అబ్జర్వ్ టు సెలబ్రేట్ ది అడాప్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. November 26, 1949 రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. November 26 నేషనల్ మిల్క్ డే లాగా కూడా సెలబ్రేట్ చేస్తాం. యాక్చువల్లీ November 26 డాక్టర్ వర్గీస్ కురియన్ బర్త్డే కాబట్టి దాన్నే నేషనల్ మిల్క్ డే లాగా సెలబ్రేట్ చేస్తాం. డాక్టర్ వర్గీస్ కురియన్ని ఫాదర్ ఆఫ్ ఇండియాస్ వైట్ రెవల్యూషన్ అని అంటాం. హీ స్టార్టెడ్ ఆపరేషన్ ఫ్లడ్. యాక్చువల్లీ ఇండియా వాజ్ అ మిల్క్ డెఫిసిట్ కంట్రీ. మిల్క్ డెఫిసిట్ కంట్రీ నుండి మిల్క్ సర్ప్లస్ కంట్రీకి లాగా ట్రాన్స్ఫార్మ్ చేయడంలో డాక్టర్ వర్గీస్ కురియన్ది చాలా పెద్ద చేయి ఉంది. అందుకని ఆయన బర్త్డేని మనం నేషనల్ మిల్క్ డే లాగా సెలబ్రేట్ చేస్తాం. ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది అని చాలాసార్లు అడిగారు. అది వైట్ రెవల్యూషన్ లేదా మిల్క్ రెవల్యూషన్కి సంబంధించింది. అమూల్ అనే ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా డాక్టర్ వర్గీస్ కురియన్. దాని తర్వాత నెక్స్ట్ November 27 ఇండియన్ ఆర్గన్ డొనేషన్ డే లాగా అబ్జర్వ్ చేస్తారు. ఈ ఇండియన్ ఆర్గన్ డొనేషన్ డేని నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అబ్జర్వ్ చేస్తుంది. November 27 ఇండియన్ ఆర్గన్ డొనేషన్ డే. దాని తర్వాత నెక్స్ట్ November 29 ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనియన్ పీపుల్ లాగా UN అబ్జర్వ్ చేస్తుంది. పాలస్తీనా టూ గ్రూప్స్ కిందకి విడిపోయింది. ఒకటేమో అరబ్ పాలస్తీన్, ఒకటేమో జూయిష్ పాలస్తైన్. సో ఈ విడిపోవడాన్ని, వాళ్ళకున్న కన్సర్న్స్ని అర్థం చేసుకోవడానికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనియన్ పీపుల్ అబ్జర్వ్ చేస్తారు. సాలిడారిటీ అంటే యూనిటీ ఆర్ సపోర్ట్ టు పాలస్తీనియన్ పీపుల్. దాని తర్వాత వరల్డ్ ఇన్వెస్టర్ వీక్ 2021
నవంబర్ 21 to 28 అబ్జర్వ్ చేస్తారు. ఈ వరల్డ్ ఇన్వెస్టర్ వీక్ని అన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ అబ్జర్వ్ చేస్తాయి. బేసిక్గా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇంపార్టెన్స్, స్టాక్ ఎక్స్చేంజెస్ ఇంపార్టెన్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వరల్డ్ ఇన్వెస్టర్ వీక్ని అబ్జర్వ్ చేస్తారు. దీంతో ఇంపార్టెంట్ డేట్స్ ఇన్ నవంబర్ అయిపోయినాయి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా ఇష్యూస్ లైక్ పర్సన్స్ అండ్ న్యూస్, ఇండెక్సెస్, అవార్డ్స్ ఇట్లాంటివి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.